సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 8వ శ్లోకము గురించి తెలుసుకుందాము. నతు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఈ శ్లోకము పరమాత్మ నిరాకారము గురించి తెలియచేశారు. భావము: అయితే నీకున్న కనులతో నన్ను చూచుటకు శక్యము కాదు. నీకు దివ్యమైన కన్నులనిచ్చెదను. నా యొక్క ఈశ్వర స్వరూపము వాటితే చూడుము. వివరము: అర్జున్ని కోరిక మేరకు తన రూపమును చూపెదనని భగవంతుడు ఒప్పుకున్నాడు. అయితే నానా విధములైన ప్రపంచము సర్వము ఒకటిగా తన దేహములోనే చూడగలవు అని చెప్పుచు, అలా చూచుటకు నీ శరీరమునుకున్న కన్నులు పనికిరావని చెప్పాడు భగవంతుడు. చూడబడునది విశ్వరూపము, చూడవలెననుకొన్నవి మామూలు కన్నులు. కన్నులు కొంత దూరములో కొంత పరిధిలో చూచుటకు యోగ్యమైనవి. విశాల ప్రపంచమును ఒక్క మారుగా చూచుటకు కన్నులకు శక్తి లేదు. విశ్వరూపమంటే భగవంతుడు చూచాయిగా చెప్పుచూ ఎన్నో భూగోళములు, ఎన్నో సూర్యగోళములు, ఎన్నో ప్రళయములు, ఎంతో అంతులేని నానా వర్ణములు, నానా ఆకృతులు గల జగత్ సర్వము అన్నాడు. 12 వోల్ట్స్ లైటు ప్రకాశమును నేరుగా కన్నులు చూడలేవు. కొద్దిపాటి ప్రకాశమునే చూడలేని కన్నులు సూర్యగోళమును చూడగలుగునా? అదియు ఎన్నో సూర్యులు ఒక్క మారుగా ఒక్క దృశ్యముగా కనిపిస్తే మనకున్న కన్నులు చూడగలవా? చూడలేవు. అందువలననే శ్రీకృష్ణుడు అర్జునునితో నీ కన్నులు చూచుటకు తగవు అని అన్నాడు. అయితే ఈ కన్నులు పనికిరావన్నప్పుడు అర్జున్ని కోరిక నెరవేరుటెట్లు? అంత ఇష్టముగా అడిగిన కోరిక నెరవేరాలంటే ఎంతో గొప్పవాడైన విశ్వరూపమును చూడగలుగు ప్రత్యేకమైన కన్నులు కావాలి. ఆ ప్రత్యేకమైన కన్ను మనకున్నది. అది అందరికీ ఉన్నా లేనట్లేనని చెప్పవచ్చును. ఎందుకనగా ఆ 3వ కన్ను అందరికీ మూయబడి ఉన్నది. ఎక్కడో కొందరికి తెరవబడి శుక్లాలు వచ్చి కొందరికి ఉన్నప్పటికీ పొరలు వచ్చి కొందరికి కాయలు కాచి కొందరికి ఉన్నది. 3వ కన్ను తెరవని వారు తెరిస్తే కనిపిస్తుంది. కానీ తెరిచిన వారి గుడ్డితనముకు వైద్యము చేస్తే గాని కనిపించదు. ఇలా అందరికీ ఉన్నా లేనట్లున్న ప్రత్యేకమైన కన్నును తెరిపించి దానికి స్వచ్ఛమైన చూపును ప్రసాదించవలసినది పరమాత్మయే. ప్రత్యేకమైన చూపు లేని అర్జునికి పరమాత్మయే కన్ను తెరిపించి కొద్దిసేపు చూపు కలిగించి తనను చూచునట్లు చేశాడు. దివ్యమైన కన్నును ఇస్తున్నాను చూడుము అనిన శ్రీకృష్ణుడు ఏమి చూపాడో అది చూచిన అర్జునుడు ఈ విధముగా అంటున్నాడు. వచ్చే శ్లోకంలో మిగతా విషయం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.